సందీప్ రెడ్డి వంగ హై ఆక్టేన్ సినిమా స్పిరిట్ సెట్స్ పై ఉంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్పిరిట్ కు ఏ సర్టిఫికేట్ వస్తుందని డైరెక్టరే చెప్తున్నాడంటే మూవీ ఏ లెవెల్లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. కానీ రిలీజ్ విషయంలో మాత్రం డౌట్ఫుల్ ఆన్సర్స్ ఇచ్చాడు డైనమిక్ డైరెక్టర్. తీసినవి 3 సినిమాలే అయినా సందీప్ రెడ్డి వంగ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చెప్పాలంటే ఆయన సినిమాల కన్నా సందీప్ యాటిట్యూడ్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. డైనమిక్ స్టేట్మెంట్స్, డేరింగ్ డెసిషన్స్ ఆయన సొంతం. అలాంటిది సందీప్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్తో సావాసం వల్లనో ఏమో తను ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్న రోమాంచికన్ సినిమా ట్రైలర్ ఈవెంట్లో కూల్ అండ్ ఫన్ యాంగిల్ చూపించి షాక్ ఇచ్చాడు. అలాగే స్పిరిట్ అప్డేట్స్ పంచుకున్నాడు సందీప్. స్పిరిట్ 45 రోజుల షూట్ కంప్లీట్ కాగా మరో 65 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందన్నాడు సందీప్ రెడ్డి. సినిమా అనుకున్న టైంకి వస్తుంది అంటూనే వారణాసితో కలెక్షన్స్ క్లాష్ అవాయిడ్ చేసేందుకు అవసరమైతే తాము జరుగుతామంటూ మరో స్టేట్మెంట్ పాస్ చేసేశాడు. సందీప్ రెడ్డి వంగ ఈ డౌట్ఫుల్ ఆన్సర్ చూస్తే స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5కి రాదని ఫిక్స్ అయిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. గత ఏడాది నవంబర్ ఎండింగ్లో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ 9 monthsలో 45 days షూట్ చేస్తే రిమైనింగ్ షూట్ కోసం 65 days అంటే 5-6 నెలల్లో సందీప్ రెడ్డి ఫినిష్ చేస్తాడా లేదా అనేది డౌట్. ప్రెజెంట్ ఫౌజీతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. December 3, 2026న ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో వర్క్ చేస్తోంది టీం. దీంతో రెబెల్ స్టార్ సందీప్ రెడ్డి వంగకు పూర్తిగా టైం కేటాయించలేకపోతున్నాడు. అర్జున్ రెడ్డికి ఎక్స్టెండెడ్ వర్షన్ ప్లాన్ చేస్తున్నాడట సందీప్ రెడ్డి. విజయ్ దేవరకొండతో డిస్కషన్స్ కూడా జరిగాయి. డబ్బింగ్ కోసం రౌడీ బాయ్ 2-3 days కేటాయిస్తాడన్న సందీప్ ఈ వర్షన్ కోసం తనకు 15 to 20 days పడుతుందని అన్నాడు.